శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ వివాహ యోగం నుండి ఈవేళ మనం 22వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణః సంగోస్య సదసద్యో నిజన్మసు. భగవానుడు చెబుతూ ఉన్నాడు 22వ శ్లోకమనందు, ప్రకృతి ఎందున్నవాడై పురుషుడు అనగా జీవుడు ప్రకృతి వలన పుట్టిన సుఖ దుఃఖాది గుణములను అనుభవించుతున్నాడు. ఆయా గుణములతోటి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మములెత్తుట యందు హేతువై ఉన్నది. జీవుడు ఈ సంసార బంధమున తగులుకొనుటకును ఉత్తమ జన్మములను పొందుటకును కారణమేమియో ఈ శ్లోకమున తెలుపబడినది. ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణముల తోటి ఆయా గుణముల వలనను పుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధ హేతువగుచున్నది. పురుషుడు వాస్తవముగా నిర్వికారుడై జన్మవర్జితుడై దృగ్రూపుడై యున్నను దృశ్యముగు దేహేంద్రియాదులందు ప్రాపంచిక పదార్థములందు అహంకార మమకారములు కలిగి అట్టి దృశ్యోపాధితోను దాని గుణములతోను సంయోగము కలిగియుండుట వలన వికారవంతుడై జనన మరణములు నొందుచు సాంసారిత్వమును బడుచున్నాడు. కాబట్టి విచారశీలుడు జన్మాది దుఃఖములకు కారణ మీ గుణ సంయోగమేయని ఎరింగి తన ఉపాధితోను ఆ ఉపాధి గుణములతోను సంగము అనగా ఆసక్తి మమకారము అహంకారము లేనివాడై అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించుచు తద్రూపుడై వెలయుచున్నచో ఇక జన్మాది దుఃఖములెచ్చట. దుఃఖ భూయిష్టముగు ఈ జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకున్నటకు ఉపాయమేదియో ఒకటి అయ్యున్నది. సంశక్తియే బంధము, అసంశక్తియే ముక్తి. ఒక పెద్ద ఫ్యాక్టరీలో అనేక చక్రములు యంత్రములు పనిచేయుతున్నను మూలస్థానమున గల పెద్ద చక్రము తగిలించియుండు. ఆ యొక్క బెల్టు లేకపోయినచో వేల కొలది యంత్రములన్నీ ఓకుమ్మడిగా ఆగిపోవును కదా. ఇది ఒక ఉదాహరణ. అట్లే ఈ జనన మరణాది రూప సంసార యంత్రాంగమంతయు జీవుడు గుణములతోటి ఉపాధితోటి ప్రకృతితోటి సంగమును త్యజించినచో ఆ క్షణమే నిలిచిపో. జీవునకు మోక్షము కరతలా మలకమగును. జీవుడు ఉత్తమ నీచ జన్మములను పొందుటకు కారణమేమి? ఎవరైనా ఒకరు కారణమా? మన వాళ్ళు అంటూ ఉంటారు, నా జన్మ కర్మలకు భగవంతుడే కారణమని, నా కష్ట సుఖములకు భగవంతుడే కారణమని. ఇవి అన్నీ కూడా ఒక నమ్మికతో మాట్లాడేటువంటి మాటలు. నిజమునకు నీ కష్ట సుఖములకు నీ జనన మరణముల భ్రాంతికి ఇవి అన్నిటికీ కూడా నీ గుణములే ప్రధానమైనటువంటి కారణములు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. గుణములతోడ ప్రకృతితోడ అతని కలయికయే అట్టి జన్మాది దుఃఖములకు కారణం. నీ యొక్క గుణములు ప్రకృతితో మమేకమై బాహ్య విషయములకు లోనై విషయలోలుడై శరీరమును వదిలినప్పుడు తిరిగి మళ్ళీ ఆ కోరికలతోనే పుట్టవలసి ఉంటుంది. నీ గుణములే నీ జన్మకు కర్మ వల్లనే జన్మం అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. కాబట్టి జన్మరాహిత్యమునకు ఉపాయమేమి ఇంకా అంటే వివేకము ద్వారా ప్రకృతితోను గుణములతోను ఉపాధితోను దృశ్య విషయములతోను సంగమును అనగా సంశక్తిని ఆసక్తిని త్యజించుటయే. ఇక్కడ నీ యొక్క మనసు ప్రకృతితో కూడా మమేకం అవ్వకూడదు. ప్రకృతి అనగా ఒకటి కానపడేటువంటి ఈ యొక్క బాహ్య ప్రపంచం, ఒకటి
నీ శరీరమే ప్రకృతి. నీ యొక్క గుణములు నీ యొక్క శరీరముతో అనగా దేహ భ్రాంతికి లోను కాకూడదు, ప్రపంచ భ్రాంతికి లోను కాకూడదు. ఉపాధితోను అనగా ఈ శరీరమే కదా నీకు ఉపాధి. ఈ ఉపాధికి లోనై దృశ్య విషయములతో మమేకమైనటువంటి వాడికి జన్మము తప్పదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ్.